ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ నీలాకాశంలో ధ్రువతార, నందమూరి తారక రామారావు, కళామతల్లి ముద్దుబిడ్డ. తెలుగు చిత్రసీమకు రెండు కళ్ళు, ఒకటి ఏఎన్ఆర్ అయితే వేరొక కన్ను ఎన్టీఆర్. రాముడైనా కృష్ణుడైనా, దుర్యోధనుడైనా రావణాసురుడైనా, ఎటువంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి మెప్పించగల ధీరుడు, మహానటుడు డాక్టర్ ఎన్టీఆర్. భూ కైలాస్ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రలో శివుని పూజిస్తూ తన్మయత్వం చెందడం ఈ వీడియోలో చూడండి. ఎన్టీఆర్ గారు 5 రకాల వాయిద్యాలను ఒకేసారి వాయిస్తూ తన నటనను చూపిన ఈ తీరు నభూతో నభవిష్యతి. సీతారామ కళ్యాణం చిత్రంలో రావణాసుడి పాత్రలో నటించిన తీరు అత్యద్భుతం. శివుడంటే భక్తి, శివుడి మీద కోపం, శివుడితో పంతం, ఈ 3 రసాలను పలికించిన తీరు ఇప్పటి వరకు ఏ నటుడు నటించి ఉండరు, భవిష్యత్తులో ఎవ్వరూ నటించలేరు. ఎన్టీఆర్కే సాటి. ఎంత ప్రార్థించినా తన ప్రార్థనను వినకుండా శివుడు ప్రత్యక్షం కాలేదని కోపంతో కైలాస పర్వతాన్ని పెకలించి తీసుకుపోతాను అన్న సన్నివేశంలో ఎన్టీఆర్ గారి నటన అత్యద్భుతం. ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఓం నమః శివాయ. ఎంత ప్రార్థించినను శివుడు సాక్షాత్కరించలేదని తన కడుపులోని పేగులను తీసి వీణగా మార్చి శివుని మెప్పించిన తీరులో ఎన్టీ రామారావు గారి నటన విశ్వరూపం చూడండి. సాక్షాత్కరించవా? నీ అనుగ్రహానికి అర్హం కాని ఈ తనువు వృథా, ఈ జీవితం వ్యర్థం. నీకే సమర్పిస్తాను. నాదమూర్తివైన నీ దివ్యగానం చేస్తూ నీలో ఏకమైపోతాను. జై మహాదేవ్.